డీటెయిల్స్ చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇక భక్తులు కొనుగోలు చేసిన దర్శనం టికెట్ను తీసుకొని తిరిగి ఆ టికెట్లనే ఇతర భక్తులకు విక్రయిస్తూ దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇక మరికొందరు అక్రమార్కులు నెలన్నర క్రితం కొండపైన కొబ్బరికాయలు అమ్మే వ్యక్తితో పాటు శుక్రవారం కొబ్బరి చిప్పల సేకరణ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే మరో వ్యక్తికి 150 రూపాయల దర్శనం టికెట్లు భక్తుల వద్ద తీసుకొని ఇతర భక్తులకు అమ్మినట్టు తెలుస్తోంది. ఇక ఇవే కాకుండా ప్రసాదం, బ్రేక్ దర్శనం వంటి టికెట్లో సైతం ఇదే తంతు నడుస్తోంది. ఇక అక్రమార్కులపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ మార్పు రావడం లేదని భక్తులు వాపోతున్నారు. తిరుపతిలో మాదిరిగానే ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తే ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టి వచ్చునని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తే భక్తులు ఏ సమయానికి టికెట్లు కొన్నారు, ఎంతమందికి టికెట్లు తీసుకున్నారు, ఏ తేదీన కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇక దేవస్థానం బుకింగ్ కౌంటర్లో ఇచ్చే టికెట్లపై ఎలాంటి వివరాలు లేకపోవడంతో అక్రమార్కులు జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇక ఇటీవల ఈవోగా భాస్కర్ రావు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ టికెటింగ్ విధానం తీసుకొచ్చినప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు కాక తిరిగి మాన్యువల్గానే టికెట్లు విక్రయిస్తున్నారు. దీంతో అక్రమార్కులకు జరుగుతున్నాయని యాదాద్రి ఆలయంలో విధులు నిర్వహించే కొంతమంది అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే ఈ రీసైక్లింగ్ దందా జరుగుతున్నట్టు భక్తుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు తమకు సంబంధించిన యువకులను ప్రైవేట్ వ్యక్తులను నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఇక అధికారులు సిబ్బందికి సంబంధించిన ఎవరైనా దర్శనాలకు వస్తే ప్రైవేట్ వ్యక్తులు లేదా యువకుల ద్వారా దర్శనాలకు పంపించడంతో పాటు కొండ దిగే వరకు వారితోనే ఉండి ప్రసాదాలు అందజేసి అధిక డబ్బులు తీసుకుంటున్నట్లు స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నల్గొండ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యాదాద్రి టెంపుల్ పైన అక్రమార్కులకు దందాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్. ఓవరాల్ గా చూసుకున్నట్లే తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహ దేవస్థానంలోని ఒక్కసారిగా టికెట్ల గందరగోళ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పెద్ద ఎత్తున ఒక దుమారం లేపినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ దర్శనానికి ప్రధానంగా భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి సంబంధించినటువంటి మాసంలో కానీ సండే పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఈ ఏదైతే పబ్లిక్ ను చూసుకొని ఒక్కసారిగా అక్రమాలకు పాల్పడడానికి ఆలయ సిబ్బంది సహాయ సహకారాలతో కొంతమంది వ్యక్తులు అదే పనిగా కట్టుకొని ఆదాయం సంబంధించినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కు రావాల్సినటువంటి ఆదాయాన్ని గన్ని కొట్టడానికి సూత్రప్రాయంగా అదే ఎండోమెంట్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారులు ఒకసారిగాను జత కట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి కావాల్సిన ఆదాయాన్ని గన్ని కొడుతూ టికెట్లు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన ఎండోమెంట్ టికెటే కాకుండా వాళ్ళు కూడా క్రియేట్ చేసి ఒక టికెట్ ని క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలోనే జరిగినటువంటి ఈఓ గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వహణ కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ కరెక్ట్ లేవని చెప్తూ జేసీ క్యాడర్ లో ఉన్నటువంటి వారిని నూతనంగా నియమించడం జరిగింది. ఈ క్రమంలోనే జరుగుతున్నటువంటి పాలక మండలిలో కానీ అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిఫాల్ట్ వల్ల ఈఓ గారిని మార్చడం జరిగింది. అయినా కూడా తిరిగి ఒక ఐఏఎస్ అధికారి క్యాడర్ లో ఉన్నటువంటి అధికారిని నియమిస్తున్న క్రమంలో కూడా అధికారికి కూడా
అక్కడ ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి తప్పుదోవ పట్టించి టికెట్స్ ఏదైతే 150 రూపాయల టికెట్స్ ఉన్నాయో సంబంధించిన ఎండోమెంట్ శాఖ ధృవీకరించిన టికెట్స్ వాళ్ళకి ఇచ్చి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని ఒకసారిగాను భయభ్రాంతులకు చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దొంగ టికెట్లు అమ్ముకోవడానికి కూడా దేవాదాయ శాఖలో కొంతమందికి సంబంధించినటువంటి వ్యక్తులు చేశారనేది కూడా నిర్ధారణ జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన అధికారులు కానీ సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా వారిపై చర్య తీసుకుంటామంటూ పోలీసు అధికారులు ధృవీకరించినటువంటి పరిస్థితి. కానీ ఎండోమెంట్ శాఖలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిపై పూర్తి స్థాయిలోని ఇప్పటికే రాష్ట్ర కమిషనరేట్ శాఖకు దర్యాప్తు కూడా చేసినారు. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదుని పరిశీలించడానికి కూడా ఎండోమెంట్ శాఖ నుంచి ధృవీకరించడానికి వారు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఏదైతే ఎండోమెంట్ శాఖలో విఐపి దర్శనాల పేరుతో జరుగుతున్నటువంటి వీటిని ఇంకా సీరియస్ గా తీసుకోకపోతే భక్తులు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒక దేవాలయానికి సంబంధించిన దైవభక్తితో వస్తున్న భక్తులపై ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఓవరాల్ గా తెలంగాణ కాకుండా ఎండోమెంట్ శాఖలో ఉన్నటువంటి అధికారులపై కూడా ఒక చెడు ప్రభావం పడుతుంది అనేది భక్తులు చెప్తున్నటువంటి ఆవేదన. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఈ అక్రమార్కులు దర్శన టికెట్ల విషయాల్లో గోల్మాల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి మరి? ఈ దందాపై ఆలయ ఈవో అధికారులు ఏమంటున్నారు? వారి నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని అనుకోవాలా? ఓవరాల్ గా చూసినట్లయితే గతంలో ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి నిర్వహణ క్రమం అయితే అక్కడ ఉన్నటువంటి రూమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకించి విఐపి దర్శనాలకు వస్తున్న క్రమంలో ఒక అధికారిని ఏర్పాటు చేసేవారు. ఆ అధికారి మాత్రమే ఆ విఐపి దర్శనాలు కానీ సంబంధించినటువంటి ప్రోటోకాల్ సంబంధించిన విషయాలు చూడడానికి ఒక ఈవో క్యాడర్ లో ఉన్న వ్యక్తి ఉండేది. కానీ ఇప్పుడు అదంతా తీసేసి నూతన విధానం వైటీడీ అధికారులు చేపట్టినటువంటి విధానాల్లో కొన్ని మార్పులు చేసుకొని నూతనంగా ఈవోని కూడా ఏర్పాటు చేసుకున్న క్రమంలో అదే సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎండోమెంట్ అధికారులు ఈ తప్పుదావ పడుతున్నారనేది ధృవీకరించారు. కానీ ఈ గతంలో చేసిన విధానం మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ లేకపోవడమే ఈ ఎండోమెంట్ శాఖలోని ఈ అధికారులు పక్కదోవ పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రకారంగా భక్తులు తెలిపిన విషయాల ప్రకారం చూసినట్లయితే ఇట్లాంటి అవినీతి పాల్పడ్డ వారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలి, సంబంధించినటువంటి శాఖ నుంచి కూడా వేరే శాఖకు బదిలీ చేయాలనేదే భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి తాజా విశేషాలు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.